రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాము భారతీ రాజా గురించి. భారతీ రాజా కన్నుమూశారు. తమిళ ఇండస్ట్రీలోని నిజంగానే ఒక శిఖరం అని అంటారు ఆయన్ని. ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా, ఒక నటుడిగా కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది కొంత బాధాకరం. అసలు అంటే ఆయన ఎలాంటి సినిమాలు తీశారు, ఎలా మరణించారు అసలు, అలాగే ఆయన ఆ కొడుకు కూడా మరణ వార్త మనం గత ఇయర్ విన్నాము, లాస్ట్ ఇయర్లోని. సో ఇది కూడా కొంత ఆయన్ని కలిసివేసింది అని. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. మేడం భారతీ రాజా గారు అంటే ఒక రకంగా సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే అనుకోవచ్చు మనం. చాలా ఎందుకంటే మంచి దర్శకుల్లో ఒకరు వారు. అన్ని రకాలుగా కూడా అంటే సినిమాకి ఒక కొత్త భాష్యం చెప్పారు ఆయన. అవును. తర్వాత సహజ మరణమే, కానీ తప్పదు కదా పుట్టాక గిట్టడం అనేది. సో ముందు వారి మృతికి సంతాపం చెప్దాం మనం. తర్వాత వారికి 85 సంవత్సరాలు ఉంటాయి. 41లో పుట్టారు. జూలై 17 వారు జన్మదినం. జూన్ 10న పోయారు. ఇది అంటే కొంచెం మీరు అన్నట్టుగా కొడుకు మరణం కూడా వారిని కృంగదీసి ఉండొచ్చు. గత సంవత్సరం కొడుకు పోయారు కదా, గుండెపోటుతో అబ్బాయి చచ్చిపోయారు. మనోజ్ భారతీ రాజా అనుకుంటా. అబ్బాయి కూడా యాక్ట్ చేశారు తాజ్మహల్ సినిమాలో హీరోగా. అయితే భారతీ రాజా ప్రత్యేకతలు ఏంటి అంటే సడన్ గా అసలు ఎంత మీకు దర్శకత్వంలో ఆయన ప్రతిభ ఎలాగా పరిఢవిల్లిందంటే, ఒక 4 వాల్స్ మధ్య లేదు స్టూడియోలకు పరిమితమైన సినిమాని ఆయన సడన్ గా ప్రకృతిలోకి తీసుకొచ్చారు. ఒక గ్రామీణ నేపథ్యాన్ని మనకి సహజ సిద్ధంగా ఒక సినిమా ఎలా తీయచ్చు అనే దానికి ఆయన ప్రతీక. మీకు 16 వయసు తెలుగులో, తమిళంలో 16 వయదినిలే అంటారు. సో మీకు ఇక్కడ శ్రీదేవి ప్లస్ ఇక్కడ అందులో అక్కడేమో కమల్ హాసన్ తమిళంలో, ఇక్కడ మనకి చంద్రమోహన్ నాయుడు పెద్ద హిట్. తర్వాత ముదల్ మర్యాదే ఆయన సినిమాల్లో అసలు ఎంత బాగుంటుందంటే, శివాజీ గణేశన్ ఒక మధ్య వయస్కుడు, రాధ ఆ ఊరికి వస్తుంది, ఒక పేద మహిళ అమ్మాయి. వాళ్ళిద్దరి మధ్య ఒక కవితాత్మకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ. అది ఎంత సున్నితంగా లలితంగా అంటే ఇక్కడ వయసు కాదు మేడం. ఈ పాట దానిలో పట్టి తెచ్చానులే పండు వెన్నెలను అనుకుంటారు. తమిళంలో మీరు అంటే అంటే తెలుగు చాలా బాగుంది, నేనేం కాదని అంటలే, తెలుగు పాటలు మనకి ఇష్టం. కానీ తమిళ ఒరిజినల్ మీరు వినాలేదు. అది మీకు ఆ సెంతమిళ్ కనుక వస్తే కనుక అయితే యూ విల్ ఎంజాయ్ అది. అది అసలు నాకు అవి రాసాత్వికాగా అలా మొదలవుతుంది ఆ పాట. నేను రాసాత్వికాగా అంటాడు, అది తెలుగులో ఇది అయి ఉంటుంది. నాకంటే కొన్ని తమిళ సాంగ్సే తెలుసు, కొన్ని తెలుగు అంత అలవాటు లేదు. అంటే తెలుసుకోకూడదని కాదు, దృష్టి వెళ్ళదు. తెలుగు సాంగ్స్ ఒరిజినల్ అన్ని తెలుగు వింటాం, మళ్ళా కొన్ని తమిళ సాంగ్స్ తెలుగులో అలవాటు లేదు అంతే. తర్వాత మీకు కార్తీక్ తోటి అలైగల్ ఓయివదిల్లై తమిళంలో అది. అయితే మీకు జాతీయ అవార్డు తెలుగులో వచ్చింది. ఎందుకు తెలుసా? నేను తమిళం తెలుగు రెండు చూసా. తమిళంలో మీకు ఎండింగ్ అబ్రప్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. తెలుగులో ఏం చేస్తా అంటే, అలీ ఉంటాడు కదా చిన్న పిల్లాడు, అందరూ కలుస్తారు, ఆ స్నేహ బంధం. మీకు ఆ ఎండింగ్ నచ్చుతుంది తమిళంలో. బహుశా దానికి జాతీయ అవార్డు వచ్చి ఉండొచ్చు. సెంటిమెంట్ అక్కడ రాధ అనుకుంటా, ఇక్కడేమో ముచ్చెర్ల. అసలు ఆమెకి పేరు ముచ్చెర్ల అంటే సీతాకోజిలిక. తర్వాత కార్తీక్ ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కార్తీక్ చేశారు ఆయన, తర్వాత రాధికని చేశారు ఆయన, రాధని చేశారు. మంచి మంచి హీరోయిన్స్ ని హీరోల్ని పరిచయం చేశారు. మేడం అసలు సీతాకోజిలికలో సిల్క్ స్మిత్ ఎంత బాగా పద్ధతిగా చూపించారు. అసలు మనకి అది ఎంత బాధ వస్తుందంటే ఆ సినిమా బాగుంటుంది అంతే. అంటే న్యాచురల్ గా అది ఆ సహజత్వాన్ని ఆయన ఎక్కడా కూడా అంటే మిస్ అవ్వాలి. మనకి ఆయన ఏ సినిమాలు తీసుకున్నా అంతే. మీకు ముదల్ మర్యాదే అంతే, తెలుగులో నాకు పేరు తెలియదు కానీ మీరు చూడాలి. చూస్తే ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక ఊరి పెద్ద, అతను ఆ తిండి కోసం అతను ఈ అమ్మాయి దగ్గరికి రావడం, ఆ చేపల పులుసు వండి పెడుతుంది, ఆ తినే విధానం అంటే శివాజీ శివాజీ గారిది
అది అంటే తినే విధానం, అవును, ఏడుస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కళ్ళనీళ్ళు, అసలు ఉంటాడు. మనకి ఆ సీన్స్ పండుతాయి. అవునవును. తర్వాత ఈయన ఇంకొక ప్రత్యేకత ఏంటంటేనండి, హీరోయిన్స్ ని డస్ట్ కలర్ లో చూపిస్తారు. అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం కూడా కొన్ని చూస్ చేసుకుని కలర్ ఎక్కువ ఉన్నా దాన్ని డస్ట్ కలర్ లోకి మారుస్తాడు ఆయన. ఒరిజినల్ ఆయన ఒరిజినల్ గా అంటే హీరోయిన్ కి రంగు ప్రధానం కాదు, అదే. హీరోయిన్ లో నటనని మనం వెలికి తీయాలి అనేది. తర్వాత మణ్వాసనే, తెలుగులో నాకు తెలీదు, మణ్వాసనే వచ్చి రేవతికి ఫస్ట్ పిక్చర్. ఓకే. మీకు తెలుగులో కూడా వచ్చింది, మంగమ్మ గారు మనవడం. కరెక్ట్, పొద్దున్న ఆ పాట చూసా. అందులో సుహాసిని ఇందులో సుహాసిని, అక్కడ రేవతికి ఫస్ట్ మూవీ. భానుమతి సుహాసిని చాలా బాగుంటుంది, తెలుగులో కంటే కూడా తమిళంలో బాగుంటుంది. అవును. అంటే ఆ ఒరిజినాలిటీని మాట్లాడేది, ఆ పాటలు మాటలు కొన్ని మీకు తెలుగులోనే బాగుంటాయి, తమిళంలో బాగుంటాయి. అది బాగా మనకి భాష మీద పట్టుంటే వీ కెన్ ఎంజాయ్ దట్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆయన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకతలు ఇవన్నీ. ఆయన సినిమా అంటే సీతాకోకచిలకి ఇప్పటికీ చెప్పుకుంటారు. ముఖ్యంగా 16 శ్రీదేవి అంటే 16 వయసు. అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్రాండింగ్ ఇచ్చేసాడు ఆయన. అంటే ఒక ప్రత్యేకత. భారతీ రాజా హీరోయిన్స్ ఇలా ఉంటారు, భారతీ రాజా హీరోలు ఇలా ఉంటారు, భారతీ రాజా సినిమా అంటే ఇలా ఉంటుంది అనేది ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడు ఆయన. ఆయన అసలు పేరు చిన్నస్వామి, తర్వాత భారతీ రాజాగా మారాడు ఆయన. ఓకే. అయితే తేనీలో పుట్టారు ఆయన, తమిళనాడులో తేని జిల్లాలో తేని అనే ఊర్లో పుట్టారు. ఆ పేరు కూడా చూడండి, తేని అంటే అసలు అంటే తీయగా ఆయన అట్లా ఏమన్నా ఆయన సినిమాలు ఉంటాయా మధురంగా అనేది కొన్ని మనకి తెలియకుండా మట్టి వాసన అనేది అట్లా కనెక్ట్ అవుతుంది, ఆ తీయదనం కూడా అలా కనెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆయన 40 సినిమాలకు పైగా చేశారండి. తర్వాత తెలుగులో ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశారు, కథ కూడా అందించారు ఒక సినిమాకి. తెలుగులో ఆరాధన కూడా చేశాడు కదా. అవును, చిరంజీవి. తర్వాత కరుప్పమ్మ అనే గుర్తు నాకు, అదొక సినిమా బాగా అంటే చేసిన సినిమాల్లో. సో దేనికి అదే నేను అనేది ఏంటంటే, ఈ రొటీన్ సినిమాలు రొటీన్ కథలకి భిన్నంగా ఒక సాధారణ పల్లెటూరులో ఎలా ఉంటుంది గ్రామీణ నేపథ్యంలో అనేది మనం ఎక్కువగా ఆయన సినిమాల్లో చూస్తాం. అందుకని ఆయన సినిమాలన్నీ కూడా కొత్త డైరెక్టర్స్ కి ఒక పాఠంగానే ఉంటాయి. రాధికని ఇంట్రడ్యూస్ తూర్పు వెళ్ళే రైలు అనుకుంటా ఆ సినిమా. మంచి సినిమాలు. అలాగే ఆయన విల్లనిజాన్ని కూడా అసలు చూడంగానే భలే పండిస్తారు, ప్రత్యేకంగా నిజంగానే భయం వేసినట్టు. మన చిన్నప్పుడు మనకేంటంటే అప్పట్లో విలన్ కరడుగట్టినట్టు ఒక పులిపిరికాయ, ఇంకేంటో గిరజాల జుట్టు, ఒక ఏంటి ఆ లుంగి, చారల లుంగి, ఒక బెల్ట్, అలాగా. ఈ రోజు లేరని బాధే గానీ ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ ఉండిపోయే సినిమాలు, ఎంతో మందికి అవి పాఠాలే. అవును. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.